మీరు మా కోసం మీ ఊపిరిని కూడా లెక్క చేయకుండా నవ్వుకుంటూ మీ నిలువెచ్చని నెత్తురిని ఈ భరతముపై చిందించి మాకు ఈ స్వతంత్రం ఇచ్చారు. కానీ మీరు తెచ్చిన ఈ స్వతంత్రం 20% ఉన్న కొంతమంది దొంగలు దొంగలించారు. దానివల్ల నువ్వెలా ఉంటావో, నీ వాసన ఎలా ఉంటుందో అని కూడా నీకు 75 ఏళ్ళు వచ్చినా కూడా 80% ఉన్న మాకు తెలియదు. కానీ 20% ఉన్న వారి దగ్గర నిన్ను చూస్తుంటే మాకు ఈర్ష్య కలుగుతుంది. ఎప్పుడెప్పుడు నిన్ను మేము దక్కించుకుంటామా అని అనిపిస్తుంది. అందుకే ఆనాటి అమరవీరులు స్పిరిట్ని ముందుకు తీసుకుంటూ నిన్ను మేము దక్కించుకుంటాం. మరొక్కసారి ఆనాటు విప్లవ వీరులకి జాలు తెలియజేసుకుంటూ మన లైవ్ని స్టార్ట్ చేద్దాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ హనుమయ్య. సో 75th ఇండిపెండెన్స్ ఆల్రెడీ మనం నరేంద్ర మోడీ గారి స్పీచ్ విన్నాం. సో ఆ స్పీచ్ విన్నప్పుడు సార్ ఏం చెప్తున్నారంటే, ఆనాటి అమరవీరుల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని. అంటే దేశద్రోహ చట్టం ఎందుకు ఎత్తివేయట్లేదు? ఒకసారికి హిస్టరీలోకి వెళ్తే దేశద్రోహ చట్టం ఆనాడు బ్రిటిష్ వాడు ఎందుకు పెట్టాడంటే, దేశం మొత్తం స్వతంత్ర పోరాడుతుంటే కమ్యూనిస్టులు మాత్రం సంపూర్ణమైన స్వతంత్రం కావాలని మొట్టమొదటిసారిగా నినాదం ఇచ్చారు. అంటే బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నప్పుడు ఎంతోమంది రాజులు, ఎంతో సంస్థానాలు ఉన్నాయి. మన తెలంగాణ కూడా నవాబు చెప్పు చేతుల్లో ఉండిపోయింది. అప్పుడు మొట్టమొదటిసారిగా కమ్యూనిస్టులు సంపూర్ణమైన స్వతంత్రం కావాలన్నారు. ఆ నినాదం ఇటు రాజులకి, పెత్తందారులకి, భూస్వాములకి, అటు బ్రిటిష్ వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించడం ద్వారా విప్లవకారుల్ని తొక్కివేయాలని ఎన్నో కుట్ర కేసులు, ఆ కేసుల్లో భాగంగానే ఎంతోమందిని జైలుల్లో పెట్టి ఈ దేశద్రోహ చట్టాన్ని తెచ్చారు. మరి స్వతంత్రం వచ్చి నేటికి 75 ఏళ్ళు అయింది. కానీ ఆ దేశద్రోహం అనే కేసు ఇప్పటికీ ఉంది. మరి ఆనాడు దేశద్రోహ కేసులో ఎవరున్నారంటే విప్లవకారులు, స్వతంత్ర పోరాటాలు ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు ఎవరున్నారంటే ఇప్పటికీ కూడా ప్రశ్నించేవాళ్ళు, విప్లవకారులు, రైతులు ఆ కేసు వల్ల జైళ్ళల్లో మగ్గుతున్నారు. మరి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కానీ ఆ చట్టాన్ని ఎందుకు ఎత్తివేయట్లేదు? ఆ విప్లవకారుల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామన్న మోడీ గారు ఆ కేసుని ఎందుకు ఎత్తివేయట్లేదు? సో అంటే మనకింకా పూర్తి స్వాతంత్రం రాలేదని మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంకా క్లియర్గా డెప్త్లోకి వెళ్తే, అప్పుడు బ్రిటిష్ వాడు చేసిన పని ఏమిటి అంటే, మన దేశంలో ఉన్న ఖనిజ సంపదని వాడి దేశానికి తరలించుకున్నాడు. మరి ఇప్పుడేం జరుగుతుంది? మన దేశంలో ఉన్న ఖనిజ సంపదని తీసుకెళ్ళి ప్రభుత్వం కార్పొరేట్ల శక్తుల్లో పెడుతుంది. నథింగ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్. ఏ డిఫరెన్స్ లేదు. సో అప్పటి పరిస్థితే ఇప్పుడు ఉంది. అప్పుడు తెల్లవాడే లేడు, ఇప్పుడు నల్లవాళ్ళని దోచుకుంటున్నారు. నథింగ్ డిఫరెన్స్. సో ప్రజలారా, మనకి నిజంగా స్వతంత్రం వచ్చిందా? ఆ స్వతంత్రం ఎంతమందికి వచ్చింది? ఎంతమంది ఆ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకులు చాలా తెలివిగా మాయమాటల్లో చెప్పి మని మభ్య పెడుతున్నారు. దోపిడిని ప్రశ్నిద్దామన్న కార్పొరేట్స్ దోపిడీ స్టైల్ని మార్చేసి పరోక్ష దోపిడీ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా అప్డేట్ అయ్యి ఎనలైజ్ పవర్ని పెంచుకోవాలి. సో నార్మల్గా ఆ రోజున విప్లవకారులు ఇచ్చిన నినాదం ఏంటంటే సంపూర్ణమైన స్వతంత్రం. అంటే సంపూర్ణమైన స్వతంత్రం అంటే వారు చెప్పింది ఏంటంటే భూ సంస్కరణ. భూమి అందరికీ సమానంగా పంచితేనే అది నిజమైన స్వతంత్రం అవుతుందన్నారు.
అది పంచకపోగా ఓకే, అది భూమిని సమానంగా పంచలేదు, ఆ టాపిక్ అలా ఉంచితే, నెహ్రూ ప్రభుత్వం సోషలిజం అనేది ఇంపార్టెంట్ అని, అనివార్యమని నెహ్రూ ప్రభుత్వం ఆ రోజు నమ్మింది. సో అది మనం అందరం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. సో వాళ్ళు తెచ్చిన భూ సంస్కరణలు చేయకపోయినా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేది ఒకటి తెచ్చారు. సో ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. బినామీల పేరుతో పెట్టి చాలామంది చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే బినామీల పేర్లు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఒక సవరవంతమైన భూమి 18 ఎకరాలు ఒక కుటుంబానికి ఉండాలి అన్నప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా 19 ఎకరం రిజిస్టర్ అవుతున్నప్పుడు కంప్యూటర్లో ఫైల్ వాళ్ళు వచ్చి ఆపట్లేదు. వాడు బినామీ పెట్టుకోవాల్సిన ఆలోచన కూడా రాకుండానే ప్రభుత్వం వాడికి పర్మిషన్ ఇచ్చేస్తుంది. అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయమని ప్రతిపక్షాలు కూడా అడగవు. మనం ప్రీవియస్ లైవ్లోనే మాట్లాడుకున్నాం. ఎందుకంటే భూమి అనేది అధికారంలో ఉన్న వాళ్ళకి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి చాలా అవసరం. కాబట్టి భూమి అనే ప్రస్తావన చాలా తక్కువ రాజకీయ పార్టీలు తెస్తాయి. సో భూమి యొక్క ప్రాధాన్యత మనం తెలుసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా భూ సంస్కరణ జరిగిన రోజే మనకి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు. ఎందుకంటే భూమి ఆత్మగౌరవాన్ని ఇస్తుంది. కాబట్టి భూమి ఇంపార్టెన్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ లైవ్లో చాలా మాట్లాడుకున్నాం, ఇప్పటికి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు మన స్టేట్కి వస్తే ధరణి సర్వేలు చేశారు కేసీఆర్ గారు. ఆ ధరణి సర్వేల్లో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఒక కుటుంబానికి ఎన్ని ఎకరాలు ఉన్నాయో చెప్పరు. సో అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయాల్సిన సర్వే అలా ఉండదు, ఏదో పేరుకి మాత్రమే ధరణి సర్వే చేశారు తప్ప. సో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయరు. ఇంప్లిమెంట్ చేయకపోగా ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ సమస్యల్ని తీసుకెళ్ళి కార్పొరేట్ చేతుల్లో పెడుతున్నారు. అంటే నథింగ్ బట్ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారో అది కూడా ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. సో భూమిని మనం కాపాడుకోవటం చాలా ప్రధానమైన లక్ష్యం మనకి ఇప్పుడున్న కాలంలో. సో అప్పుడు కమ్యూనిస్టులు చేసిన తెలంగాణ సాయుధ పోరాటం, మన తెలంగాణలో దేశం మొత్తం స్వతంత్రం వచ్చిన ఆగస్టు 15 రోజు మన తెలంగాణ రాలేదు. కమ్యూనిస్టులు తెలంగాణ సాయుధ పోరాటం చేసి భూమిని మొత్తం చాలామందికి ప్రజలకి పంచారు. ఆ ప్రజలకు పంచిన భూమిని కూడా ఇప్పుడు ప్రభుత్వాలు లాక్కొని కార్పొరేట్ చేతుల్లో పెడుతున్నాయి. అంటే మనకి మళ్ళొక్క స్వతంత్ర పోరాటం మళ్ళీ మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా అవసరం ఉంది. కాబట్టి ఆ 20% మంది దొంగలించిన స్వతంత్రాన్ని మనం ఛేదించుకోవాలి. అంటే మళ్ళీ మనం ఆనాడు మహనీయులు ఇచ్చిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళి ఇంకో స్వతంత్ర పోరాటాన్ని మొదలుపెట్టాలి. మళ్ళీ ఈ దేశంలో ఒక అంబేద్కర్, ఒక భగత్ సింగ్ పుట్టాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో. సో ఒక సంపూర్ణమైన స్వతంత్రం రావాలంటే మనం చాలా లైవ్స్ ఎండింగ్లో ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఈసారి ముందు చెప్పాలనిపిస్తుంది, సోషల్ మీడియా చాలా వినియోగించుకోవటం. సో ప్రజలు ఈ ఆగస్టు రోజున కానివ్వండి ప్రశ్నించడం అనేది మానేశారు. నార్మల్గా ఏదో ఒక సీజనల్ ఫ్లూ లాగా దేశభక్తి వచ్చి ఆగస్టు 15 రోజు వెళ్ళిపోతూ ఉంది ఆ దేశభక్తి. సో ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పరోక్ష దోపిడిని అర్థం చేసుకోలేకపోవటం వల్ల అవగాహన లేకపోవటం. సో అవగాహన ఉన్న చదువుకున్న గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి తెలియజేయాలి, ఇంకా ఈ దేశంలో స్వతంత్ర పోరాటం రావాల్సిన అవసరం ఉంది, సంపూర్ణమైన స్వతంత్రం ఇంకా రాలేదనే ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా చేయవు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఆ భూమి అవసరం కాబట్టి. సో నేడు మోడీ గారు మాట్లాడుతున్నారు. నార్మల్గా అసలు వాళ్ళ ఆర్ఎస్ఎస్ అనేది ఎప్పటి నుంచో చరిత్రలో ఉంది, కానీ చరిత్రలో స్వతంత్ర పోరాటానికి వాళ్ళు ఎక్కడ సపోర్ట్ చేసినట్టు కానీ వాళ్ళ పార్ట్ ఎక్కడ ఉండదు. దేశం మొత్తం స్వతంత్ర పోరాటం ఫైట్ చేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం చాప కింద నీరులాగా వాళ్ళ మతాన్ని పెంచుకుంటూ వచ్చి ఈరోజు రాజ్యాధికారాన్ని ఛేదించుకున్నారు. సో వాళ్ళ స్ట్రాటజీ ఏంటి? ఫస్ట్ ఏమో బాబ్రీ మసీద్ని కూల్చి రాముడి ఫోటో పెట్టుకొని ఎలకాల కమలం ఫోటో పెట్టుకొని వచ్చారు. మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లోనేమో రామ మందిరం కట్టి
దాన్ని ఫోకస్ చేసేసి ఆ టర్మ్లో మళ్ళా గెలవాలనే స్ట్రాటజీ వాళ్ళు. మనం కూడా మన తప్పు ఏంటంటే ఆ రామ మందిరం కట్టంగానే మన నిరుద్యోగం మర్చిపోతాం, పేదరికం మర్చిపోతాం, ఈ మాయ మాటలన్నీ మర్చిపోయి ఆ ఫోకస్లో మళ్ళీ ఓట్లేసేస్తాం. అది సెంటర్లో జరుగుతుంది. మన స్టేట్లో మరి ఏం జరుగుతుంది? వాళ్ళు విలువైన భూమిని కార్పొరేట్ శక్తులకి, ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ బయటకు మాత్రం దళితుల పేర్లతో తాయితాలు ప్రకటించి మనందరినీ ఒక మాయలో మాయలో దళిత బంధువులు ఆ పేర్లతో మళ్ళీ ఆ డబ్బులు వాళ్ళకి తిరిగి వస్తాయని తెలుసు. వాళ్ళొక స్ట్రాటజీతో ఇక్కడ మళ్ళీ స్టేట్లో ముందొచ్చే ఎన్నికలలో వాళ్ళు ఈ స్ట్రాటజీని ముందుకు తీసుకొస్తున్నారు. సో ఈ రెండు సెంట్రల్ని స్టేట్ని కంపేర్ చేస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ స్ట్రాటజీలో ఒక ప్రజల్ని మాయ చేసి గెలవాలనే స్ట్రాటజీ తప్ప వాళ్ళకి ప్రజల పట్ల ఏలాంటి ఆలోచన కానీ ప్రేమ కానీ ఉండదు. మన స్టేట్లో మాట్లాడుకున్నట్టయితే ఆల్రెడీ మన ప్రీవియస్ లెవెల్లో మాట్లాడుకున్నాం. దళిత బంధు వారి పేరుతో చెప్పి విలువైన భూముల్ని కార్పొరేట్ శక్తులకు అందించి వాళ్ళు ఈ తాయితాలు ప్రకటించి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు భూమి అనేది ఎంత విలువైందో మనకన్నా బాగా వాళ్ళకి ఎక్కువ తెలుసు. కాబట్టి ఈ కాగితాలని ప్రకటించి మళ్ళీ తిరిగి వాళ్ళకే వస్తాయి ఆ డబ్బులు, తిరిగి మళ్ళా సర్కిల్ టైప్లో వాళ్ళకే వస్తాయని తెలుసు. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇలా ఈ ప్రకటనలు ఇస్తూ ఉంటారు. సో ప్రజలారా, ఈ సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ వాళ్ళు చదివింది ఒకటే చరిత్ర. వాళ్ళు కొన్ని వేల చరిత్రలు ఏం చదవలే, ఎన్నో వేల పుస్తకాలు ఏం చదవలే. వాళ్ళు చదివింది ఏంటంటే ఒక వరల్డ్ వార్ 2లో హిట్లర్ని చరిత్ర మాత్రమే వాళ్ళు చదివారు. వాళ్ళు హిట్లర్ని బాగా గట్టిగా ఫాలో అవుతున్నారు. అటు సెంట్రల్ ఇటు స్టేటు. హిట్లర్ చెప్పింది ఏంటంటే ఒక అబద్ధాన్ని పదే నిజమని చెప్తే అది నిజమైపోతుంది అన్నాడు. అందుకని వీళ్ళు పదే అబద్ధం చెప్పి ప్రజల్ని నమ్మిస్తున్నారు. సో మనం ఆ మాయ నుంచి బయటికి రావాలి. అది నమ్మిన హిట్లర్ కూడా పడిపోయాడు, ఒక స్టేజ్కి వచ్చేసి పడిపోయాడు. సో వీళ్ళు కూడా ఏదో నామమాత్రంగా ఇప్పుడు నిలబడ్డా కానీ ఏదో ఒక రోజు ప్రజలకు అవగాహన కలిగి వీళ్ళు కూడా పడిపోతారు. అదందరికీ తెలిసిందే. ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం. మన స్టేట్లో మన ప్రభుత్వం ఒక తలపొగరు తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ప్రతిపక్షాలు బలపడుతున్నాయి, ప్రజల్లో చైతన్యం పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఇప్పటికిప్పుడు నాకున్న చిన్న డౌట్ ఏంటంటే 7 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ గారికి నిరుద్యోగం గుర్తు రాలేదు, దళితులు గుర్తులేదు. ఎప్పుడైతే ప్రజల్లో చైతన్యం కలుగుతుందో, ముందొచ్చే ఎన్నికల్లో గుర్తొచ్చాయో అప్పుడు మాత్రమే దళితులు ఎంతో కష్టాల్లో ఉన్నారని చెప్తున్నారు. దళిత బంధువులు ప్రకటిస్తున్నారు. ఇన్నేళ్ళు దళితులు చాలా కష్టాల్లో ఉన్నారంటున్నారు. అంటే ఇన్నేళ్ళుగా దళితులు వీళ్ళకి గుర్తు రాలేదు. సో మనం గుర్తించాలి. అంటే వీళ్ళకి ఎప్పుడైతే ప్రజలు చైతన్యం అవుతారో అన్నప్పుడే ఆ టైంలో వీళ్ళు మైండ్ డైవర్టింగ్ చేస్తూ ఉంటారు. సో మనం ప్రీవియస్ లెవెల్లో మాట్లాడుకున్నాం ఈ దళిత బంధు గురించి. భూ సంస్కరణ చేస్తా అన్న కేసీఆర్ గారు, భూమిని దళితులకు ఇస్తా అన్న కేసీఆర్ గారు ఆ మాట నిలబెట్టుకోలేక ఆ మాటని ప్రజల మైండ్లో నుంచి ఎరేస్ చేయడానికి ఈ దళిత బంధు ఇస్తున్నారని. అండ్ నిన్న మీటింగ్లో పువ్వాడ అజయ్ గారు ఖమ్మం జిల్లాలో రైతులు చాలా అభివృద్ధి చెందారు, వ్యవసాయం అభివృద్ధి చెందింది, రైతుల పట్ల ఈ ప్రభుత్వం ఎప్పుడు నిలబడితే అన్నారు. ఢిల్లీలో రైతులు కొన్ని సంవత్సరాల నుండి, ఒక మంత్స్ నుంచి పోరాడుతూ ఉంటున్నారు నల్ల చట్టాన్ని వ్యతిరేకంగా. వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ జైళ్ళల్లో పెట్టి హింస పెడుతుంది. దాని గురించి వీళ్ళు నోరు మెదపరు. ఎందుకంటే తెలుసు దాని గురించి ప్రశ్నిస్తే వీళ్ళ ఆస్తుల్ని పట్టేసి వీళ్ళు చేసిన క్రైమ్స్ అన్ని బయట పెట్టేసి వీళ్ళని చల్లపల్లి జైల్లో పెడతారని సెంట్రల్ గవర్నమెంట్ తెలుసు. కాబట్టి వీళ్ళకి ప్రజల పెట్టే ఏ ఆలోచన ఉండదు, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలనే ఆలోచనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు పోయేసరికి వస్తే ప్రజలు ఎటుపోయినా వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు సెంటర్ సేవ్ చేసి తీసుకుంటారు. సో ఇండిపెండెన్స్ డే గురించి మాట్లాడుకున్నైతే ఈ దేశంలో స్వతంత్రం ఎవరికీ రాలేదు. నరేంద్ర మోడీ కాడ నుంచి కామన్ పీపుల్ దాకా స్వతంత్రం ఎవరికీ రాలేదు. నరేంద్ర మోడీ ఏమో కార్పొరేట్ శక్తుల్లో ఇరుక్కుపోయి ఉన్నాడు. మనమేమో ఈ ప్రభుత్వాలు చేసే మాయ మాటలు అర్థం చేసుకునే అవగాహన లేక
అర్థవంతంగా చెప్పేటోడు లేక ఆ పరోక్ష దోపిడిని మనం కన్ఫ్యూజన్లో ఉండిపోయాం. సో కామన్ పీపుల్ నుంచి పిఎం దాకా ఈ స్వతంత్రం ఎవరికి రాలేదు. ఎవరికి వచ్చిందంటే మనం ముందు చెప్పినట్టు 20% ఉన్న కార్పొరేట్ శక్తులకి ఈ స్వతంత్రం వచ్చింది. వాళ్ళకి దోపిడీ చేసే స్వతంత్రం వచ్చింది. కాబట్టి ఆ రోజు మహనీయులు వాళ్ళ రక్తం చిందించి తెచ్చిన ఈ స్వతంత్రం వేస్ట్ అయిందని చెప్పను. ఎందుకంటే మనం రాజ్యాంగం అనేది ఒకటి నిర్మించుకున్నాం. అది మనకు అంబేద్కర్ గారు ఓటు అనే ఒక పవర్ఫుల్ వెపన్ ఇచ్చారు. కానీ దాన్ని మనం యూజ్ చేసుకునే క్యాపబిలిటీ మనకి లేదు. దాన్ని ఎలా వాడుకోవాలో మనకి సరిగ్గా తెలియట్లేదు. ఆ ఓటు సరికి మనకి కులం పేరుతో, మతం పేరుతో ఆ స్ట్రాటజీలు ప్రే చేసే స్ట్రాటజీలో ఇరుక్కుపోయి మనం దాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నాం. నాకున్న ఒపీనియన్ ప్రకారం మన దేశంలో సోషలిజం, కమ్యూనిజం రాకపోయినా ఈ రాజ్యాంగాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే, మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలిగితే మన దేశం ఎప్పుడో బాగుపడిపోతుంది. మనం మెడలుంచి ఈ నాయకుల చేత మన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే, నిజంగా మన రాజ్యాంగంలో ఉన్న చట్టాలని క్లియర్ కట్గా మనం స్ట్రాటజీలో వాళ్ళు ప్లే చేసే స్ట్రాటజీలన్నీ పక్కన పెట్టేసి మన రాజ్యాంగాన్ని ఆచరణలోకి తెస్తే మనకి ఏ సిద్ధాంతం అవసరం లేదు నాకు తెలిసి. అది మన రాజ్యాంగంకున్న పవర్. సో అదేవిధంగా అప్పుడు కమ్యూనిస్టులు చెప్పినట్టుగానే భూ సంస్కరణ. సో నార్మల్గా మా ప్రతి లైవ్లో ఉండే ఫైనల్ నినాదం ఏంటంటే భూ సంస్కరణ జరిగితే తప్ప మనకి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు కాదు. విద్య, వైద్యం, భూమి, ఈ మూడు లేని ఏ పథకం అయినా, ఏ మాటలైనా గాల్లో పేకబెళ్ళిన మాత్రమే. అది ఏదో తాత్కాలికం మాత్రమే. ఈ మూడు అనేవి చాలా కీలకం. ఈ మూడు 75 ఏళ్ళ స్వతంత్రం వచ్చినా కానీ సరిగ్గా లేదు. సరైన విద్య లేదు, సరైన వైద్యం లేదు. భూమి పంచడం పక్కన పెట్టి ప్రభుత్వ భూములు, మన భూములు లాక్కొని కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ 3 ఆస్పెక్ట్స్ని మనం అర్థం చేసుకుని ఈ 3 ఆస్పెక్ట్స్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ 3 ఆస్పెక్ట్స్ ఇంప్లిమెంట్ చేసే కొత్త స్వతంత్ర పోరాటానికి మనం తెరతీయాలి. సో ఆ స్వతంత్ర పోరాటం చేయాలంటే ఈ కరోనా టైంలో బయటికి వెళ్ళి పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. నా ఒపీనియన్ ప్రకారం సోషల్ మీడియాని సరిగ్గా ఉపయోగించుకుంటే సరిపోతుంది. సోషల్ మీడియాని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎందుకన్నానంటే, అలా నాకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అదర్ కంట్రీస్లో సాలిడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను అనానమస్ గురించి బాగా చదివాను కాబట్టి సోషల్ మీడియా పవర్ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. సో దాదాపు ఇప్పుడు కూడా ప్రజలకు అర్థమవుతూ ఉంది సోషల్ మీడియా పవర్ ఏంటో అని. జార్జ్ ఫ్లూయిడ్ పోరాటం సోషల్ మీడియాలో ఎలా తీవ్రవతంగా ముందుకెళ్ళిందో, ఒక ప్రభుత్వాన్ని, అగ్రదేశ ప్రభుత్వాన్ని కూల్చేసిందో మనకు తెలుసు. సో ఈ దోపిడీ ప్రభుత్వం మనకేం లెక్క కాదు సోషల్ మీడియాని సరిగ్గా ఉపయోగించుకుంటే. సో దేశభక్తి అనేది ఏదో సీజనల్ ఫ్లూ లాగా మీలో వచ్చిపోకుండా, దేశభక్తి అనగానే ఆగస్టు 15 రోజు ఒక జనగణమన గీతం వినగానే లేచి నిలబడి వందే మాత్ర గీతం నరాలు నెక్కబుడుచుకొని మీరు ఒక స్వతంత్రం మనకు వచ్చిందనే ఫోబియాలో ఉండిపోయారు మీరు. అంటే ఆ ఫోబియాని నమ్మించేలాగా మనని ఈ పాలకులు అలా చేశారు. సో ఆ భ్రమ నుంచి బయటకు వచ్చి ఈ దేశంలో ఎంతమందికి స్వతంత్రం వచ్చింది, ఇంకా ఎంతమందికి స్వతంత్రం రావాలి అనే ఒక ఆలోచన మీకు రావాలి. సో మీకు ఆల్రెడీ చాలామందికి ప్రజలకు చైతన్యం కలుగుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు దట్. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ కన్నా ప్రశ్నించే గొంతులు పెరిగాయి. సో ఇంకా ప్రశ్నించే గొంతులు పెరగాలని కోరుకుంటూ, సో ఇంకోటి ఏంటంటే, నేను ప్రతి ఇయర్ లైవ్ పెడతా ఉంటాను, వీడియోస్ చేస్తూ ఉంటాను అసిసి టెక్ నుంచి. కంటెంట్ ఏది మారదు మాకు నార్మల్గా. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రీవియస్ లైవ్లో ఏం మాట్లాడానో, ఆ అవతల ఇయర్ ఏం మాట్లాడానో లైవ్, అందులో ఏది మాట్లాడుతున్నా మేము ఇదే అందులో ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే అన్ని ఏళ్ళు మేము ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేసామో అన్ని ఇండిపెండెన్స్ డే వచ్చాయి అంటే మన దేశం ఏం మారలేదని దానికి సింబాలిక్గా నేను చెప్తున్నా. అంటే మన దేశం ఎంతవరకు ఇంప్లిమెంట్ అయిందంటే, ఒక 10 ఏళ్ళ స్పీచ్ కూడా ఇప్పటికీ మనం మాట్లాడుకోవచ్చు, ఒక 10 ఏళ్ళ పాట కూడా మన దేశం గురించి ఇప్పటికీ పాడుకోవచ్చు. అంటే మన దేశం ఏ మాత్రం ఇంప్లిమెంట్ అయింది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇంప్లిమెంట్ పక్కన పెట్టేసి తగ్గిపోతుంది.
నార్మల్గా ఎప్పుడైతే ఈ మతోన్మాద శక్తులు ఈ దేశాన్ని ఏలుతున్నాయో అప్పుడున్న ఒక సోషలిజం పార్టీలు కొన్నేళ్ళ కాంగ్రెస్ కానివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీలు కానివ్వండి, వాళ్ళు ఒక దోపిడీ చేయాలన్న వాళ్ళకి భయం. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు మనకి సోషలిజం అనివార్యం అన్నారు, సో ప్రజా పరిపాలన ఎంతో మరకు చేశారు. కానీ ఎప్పుడైతే ఈ మతోన్మాద పార్టీలకి మనం అధికారం కట్టబెట్టామో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా మతోన్మాదం వైపు, ఆ మతోన్మాదం మత్తులో పడిపోయి ప్రజల్ని కూడా ఆ మత్తుల్లోకి లాగేసి ఈ నిరుద్యోగం, ఈ పేదరికం, ఆకలి చావులు, రైతుల పోరాటాలు ఇవన్నీ పక్కన పెట్టేశారు. సో ఫ్రెండ్స్, కులానికి, మతానికి, వర్గానికి ఓటేయకుండా, అసలు వర్గం అన్నాను, కులానికి మతానికి ఓటేయకుండా ఆలోచించి ఈ మన అంబేద్కర్ ఇచ్చిన ఆయుధాన్ని సరిగ్గా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. సో లాస్ట్లో లైవ్లో ప్రతిసారి చెప్పినట్టుగానే సోషల్ మీడియాని సరిగా వినియోగించుకోండి. అండ్ ఈ లైవ్ని ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను, మర్చిపోయాను. ఈ లైవ్ని అందరికీ షేర్ చేయాలని నేను చెప్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే వచ్చే ప్రీవియస్ లైవ్లో మేము ఏ టాపిక్ గురించి మాట్లాడడం మీరు తెలియజేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.